హాయ్ దోస్తులు, మంచిగా ఉన్నారా? మీ తెలంగాణ పిల్ల. కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. కాకరకాయలను తెంపి వాటిని కడుక్కొని 2 టమాటాలు, 4 కాకరకాయలు, 1 ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో కొన్ని నువ్వులు వేయించుకోవాలి. అవి రోట్లో పోసుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని కొన్ని ధనియాలను వేసుకొని వేయింపాలి. దోరగా వేయించుకోవాలి. ఆ రెండింటిని రోట్లో పోసుకొని 4 ఎల్లిగడ్డలు, 1 అల్లం ముక్క వేసి మెత్తగా దంచుకోవాలి. కట్ చేసిన ముక్కలతో పాటు ఈ దంచిన ముద్దను కూడా పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని అందులో జీలకర్ర, 2 లవంగాలు, 2 ఇలాచీ వేసుకొని వేపుకోవాలి. అందులో ఉల్లిగడ్డలు వేసుకొని దగ్గర పడేదాకా వేయించాలి. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. వేగాక కాకరకాయ ముక్కలు వేసి దగ్గర పడేదాకా వేయించుకోవాలి. అవి వేగినాక కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అందులో మనం నూరు పెట్టుకున్న నువ్వులు, ధనియాల పొడి ముద్దను అందులో వేసి నూనెలో ముక్కలతో పాటు కలిసేలా మంచిగా కలుపుకోవాలి. దగ్గర పడ్డాక కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలపాలి. ఇలా దగ్గర పడ్డాక చింతపండు పులుసును పోసుకోవాలి. సరిపోయే అన్ని నీళ్లు పోసుకోవాలి. అది బాగా ఉడికే వరకు దగ్గరగా కలుపుతూ ఉండాలి. అంతే, చింతపులుసు కాకరకాయ కూర తయారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.